బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో వర్షం ప్రారంభమైంది. గచ్చిబౌలి, మాధాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసఫ్ గూడలో భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, మోతీనగర్, బోర్బండ్లో కూడా వర్షం పడుతోంది. కుబ్దుల్లాపూర్, జగద్గిరిగుట్టలో కూడా వర్షం పడుతోంది. చింతల్, షాపూర్, సూరారం, సుచిత్ర ప్రాంతాల్లో కూడా చినుకుల సందడి మొదలైంది. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇప్పటికే దాదాపుగా సెకండ్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వెళ్లే సందర్భం. ఈ టైంలో సాధారణంగా అయితే మాత్రం పూర్తిగా రోడ్లు కిక్కిరిసిపోతూ ఉంటాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారడంతో మరికొంతమంది అయితే బయటనే నించుడిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ట్రాఫిక్లు ఇరుక్కుపోయిన వాళ్ళు కాస్త సేఫ్ లొకేషన్స్కి వెళ్ళిపోయి తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వర్షంలో ఇప్పటికే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా 9 దాటిపోయిన తర్వాత పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఈవినింగ్ జనరల్ షిఫ్ట్ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటూ ఉంటారు. అండ్ నైట్ షిఫ్ట్లు క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ ప్రస్తుతం ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. భారీ వర్షం పడుతోంది హైదరాబాద్లో. అండ్ మీరు కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది, కొన్ని చోట్ల సాధారణ వర్షపాతం నమోదవుతోంది, మరికొన్ని చోట్ల లైట్ ఇంకా డ్రిజ్లింగ్ అంటూ ఉంటాం కదా, అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అయితే మాత్రం పడుతుంది. ఇటువంటి వాతావరణం ఇంకొక 20వ తారీఖు వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. అంటే 18, 19, 20 ఈ 3 రోజులు కూడా ఇప్పటికి మించి కాస్త పెద్ద, అంటే ఇంతకు మించి కొంచెం ఎక్కువగా అది భారీ వర్షంగా వెళ్ళే అవకాశం ఉందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఉరుముల మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కొంతమంది ఓటింగ్లో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. మీరేదో వర్షం పడుతుందంటే కనుక ఎస్ అంటూ ఇప్పటికే 100% చెప్తున్న సందర్భం. మరి ముఖ్యంగా కుబ్దుల్లాపూర్, జగద్గిరిగుట్ట ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది. ఇన్ఫ్యాక్ట్ పరిస్థితులు కనుక అంటే భారీ వర్షంగా వెళ్ళే అవకాశం ఉందంటే కనుక యాజ్ ఆఫ్ నో అంతగా లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బట్ ఒకసారి రిపోర్ట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జిహెచ్ఎంసీకి సంబంధించి ఫోకాస్ట్ ఎలా ఉంది అండ్ వెదర్ అబ్జర్వేషన్స్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇప్పటికిప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. అండ్ ఈరోజు మరీ ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లాంటి ప్రాంతాల గురించి మాట్లాడుకునే సందర్భంలో హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇప్పటికిప్పుడు చూసుకున్న సందర్భంలో ఎస్ హైదరాబాద్లో కూడా వర్షం పడుతోంది. అండ్ కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దాదాపుగా 2.5 నుంచి ఆమోరికు అంటే దాదాపుగా 0.3 నుంచి దాదాపుగా 15.5 మిల్లీమీటర్ల వరకు ఈ మధ్యలో వర్షపాతం నమోదవుతోంది కొన్ని ప్రాంతాల్లో. మరి ముఖ్యంగా ఇప్పటివరకు తిరుమలగిరిలో కావచ్చు, సికింద్రాబాద్, అలాగే ముషీరాబాద్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, అమీర్పేట్తో పాటు ఆసిఫ్ నగర్ ఈ ప్రాంతాల్లో కాస్త వర్షం కనిపిస్తోంది. దీంతో పాటు హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అలాగే పూర్తిగా జిహెచ్ఎంసీ రీజన్ గురించి మాట్లాడుకుంటే జిహెచ్ఎంసీ రీజన్లో ఇంకా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు యూసఫ్ గూడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కాస్త భారీ వర్షం కాదు కానీ బట్ నార్మల్గా అయితే మాత్రం అటువంటి వాతావరణం ఉంది. అండ్ మల్కాజ్గిరి, కుబ్దుల్లాపూర్తో పాటు మూసాపేట్ ఈ ప్రాంతంలో కూడా కాస్త చినుకుల సందడి అయితే మొదలైంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది అనేది ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎంత మేరకు వర్షపాతం నమోదైంది, ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి అంచనాలు ఉన్నాయి, దాంతోపాటు ఎటువంటి వర్షపాతం పడే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం ఏమని, ఇటువంటి వర్షపాతం ఇంకొక 4 రోజుల పాటు 5 రోజుల పాటు ఇటువంటి వర్షాలు పడే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత సిచ్యువేషన్ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి. అండ్ వెదర్ అబ్జర్వేషన్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు జిహెచ్ఎంసీలో ఎక్కడెక్కడ ఎంతెంత మేరకు వర్షపాతం నమోదైందని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ లేటెస్ట్ డేటా ప్రకారం యూసఫ్ కూడా, కూకట్పల్లి అంటే బాలానగర్ కావచ్చు, దాంతోపాటు యూసఫ్ కూడా, కూకట్పల్లి, మూసాపేట్, అల్వాల్, కూకట్పల్లి, గోషామహల్, కూకట్పల్లి, మెహదీపట్నం, అల్వాల్, మూసాపేట్లో భారీగా వర్షం పడుతోంది. భారీ వర్షం ఇన్ ద సెన్స్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం. ఇటు బాలానగర్లోని మరి ముఖ్యంగా ఓల్డ్ సుల్తాన్ నగర్ కమ్యూనిటీ హాల్ ఆ ప్రాంతం దగ్గర 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈఎస్ఎస్ బాలానగర్ దగ్గర 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 9 గంటల వరకు రికార్డ్ అయిన డేటా. అలాగే బాలానగర్ కమ్యూనిటీ హాల్ ఫతేనగర్ దగ్గర 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కమ్యూనిటీ హాల్ టెలికాం కాలనీ దగ్గర 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం. బోయిన్పల్లి వార్డ్ ఆఫీస్ దగ్గర 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం. ఎల్బీ స్టేడియం గన్ ఫౌంటరీ దగ్గర నాంపల్లికి సంబంధించి అక్కడ 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం. బాలానగర్లోని ఫిరోజ్గూడ కమ్యూనిటీ హాల్ బాలానగర్ అక్కడ 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం.
అలాగే ఆసిఫ్ నగర్ ఫుట్బాల్ గ్రౌండ్ విజయనగర్కి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం, తిరుమలగిరి దగ్గర 2 మిల్లీమీటర్ల వర్షపాతం, బాలనగర్లోని మోతీనగర్ వార్డ్ ఆఫీస్ దగ్గర 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుర్తుపెట్టుకొని భారీ వర్షానికి వెళ్ళే అవకాశం ఉందంటే కనుక అంతగా ఉండకపోవచ్చు, కానీ ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50, కొన్ని సందర్భాలు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అనేది ఇక్కడ అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఆ ప్రభావం మనకి ఈవినింగ్ నుంచి మారిపోయింది. మీరు చూస్తే ఈవినింగ్ అరౌండ్ 6-6:30 తర్వాత పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంది. ఆ తర్వాత సిచ్యువేషన్ కొన్ని ప్రాంతాల్లో మబ్బులు కమ్మేశాయి. ఆ తర్వాత అరౌండ్ 8-8:30 నుంచి కూడా వాతావరణం చల్లగా మారిపోయింది. పోనీ 8 o'clock అనుకుందాం, చల్లగా మారిపోయింది అక్కడి నుంచి. ఆ తర్వాత చినుకుల సందడి మొదలైంది. ఇటు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో అయితే చినుకుల సందడి మొదలైన కొన్ని ప్రాంతాల్లో ఈవినింగ్ ఈ టైంలో కాస్త రష్ అవుతూ ఉంటుంది. రోడ్లు కూడా ట్రాఫిక్తో కిక్కిరిసిపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వర్షం పడ్డం ఇప్పటికీ ఆ ట్రాఫిక్లో చిక్కుకున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లకు వెళ్ళే సందర్భం కాబట్టి. అండ్ ఇప్పుడే మూవ్ ఆన్ అయిపోతే బెటర్ అని కొంతమంది వర్షం పడినప్పటికీ వెళ్ళిపోతూ ఉన్నారు. సో దట్ వర్షం పెద్దదయ్యేలోపు ఇంటికి చేర్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ భారీ వర్షం పడితే మళ్ళీ రోడ్లు కనుక కిక్కిరిసిపోతాయి, రోడ్లు కనుక ట్రాఫిక్తో పూర్తిగా బిజీ అయిపోయి ఎంగేజ్ అయిపోతే మళ్ళీ కష్టం అవుతుంది కదా అని చెప్పి ఇంకొంతమంది బయలుదేరిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే వర్షం స్టార్ట్ అయింది కదా అని చెప్పి ఆఫీస్లో ఉండిపోయే ప్రయత్నం, లేకపోతే షెల్టర్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మీ ఏరియాల్లో ఇప్పుడు ఈ వర్షపాతం ఎలా ఉందో అనేది క్లారిటీగా రావడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎనీ పాసిబుల్ టైమింగ్తో మీరు కమెంట్ చేస్తే కనుక అటుగా వెళ్ళే వాళ్ళకి కొంచెం క్లారిటీ ఉండే అవకాశం ఉంటుంది, క్లియర్ ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ మాధాపూర్ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, లేకపోతే గచ్చిబౌలి ప్రాంతం గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, ఇక్కడ తేలికపాటి వర్షం ఉంది. సో ఎల్బీ నగర్ నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళు ఏం చేయొచ్చు, ఓకే ఇక్కడ వర్షపాతం కాస్త నార్మల్గా ఉంది కాబట్టి వెళ్ళొచ్చు, అక్కడ బహుశా భారీ వర్షం పడచ్చు కాక, ఐఎమ్ సెయింగ్ బహుశా. సో అటువంటి వాళ్ళకి కమ్యూనికేషన్ ఇచ్చేట్టు ఉంటుంది. ఎందుకంటే భారత వాతావరణ శాఖ వాళ్ళకి రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ అందిన తర్వాత వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకోవాలి, ఆ తర్వాత దాన్ని డిస్ప్లే చేయాలి. కాబట్టి టైం పడుతుంది. అరౌండ్ ఎలా కాదు ఒక హాఫ్ అన్ అవర్ అనుకుందామా. బట్ మీరు ఇక్కడ కమెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వెంటనే కమ్యూనికేట్ అయ్యే సందర్భం, వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి విత్ టైం అరౌండ్ 9:45 అనుకుందాం, మీరు మెన్షన్ చేయొచ్చు 9:45. ఉప్పల్ ఇక్కడ గాలి వీస్తుందో, లేకపోతే వర్షం పడుతుందో, లేకపోతే ఒక లైట్ రెయిన్ ఉందో, డ్రిజ్లింగ్ ఉందో, ఇలా కమెంట్ చేస్తారనుకోండి అటుగా వచ్చే వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది. అండ్ ఇంకా కమెంట్ చేసే సందర్భంలో ట్రాఫిక్ ఉందో లేదో కూడా చెప్పచ్చు. మీరు అటువే వర్షం పడుతుంది కాబట్టి ట్రాఫిక్ ఇక్కడిసిపోతుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వరద నీరుతో మ్యాన్ హోల్స్ ఓపెన్ అవకాశం ఉంటుంది. బస్సు ఇప్పుడు వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నంలో జిహెచ్ఎంసీ తలమునకలై ఉంది కాబట్టి ఆ సమస్య అంతగా ఉండకపోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేద్దాం. బట్ ఒకవేళ అటువంటి సినారియో ఏమైనా ఉన్నా కూడా మీరు చెబితే అది మిగిలిన వాళ్ళకి రీచ్ అయ్యి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో కమాన్ హైదరాబాద్, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో అయితే మాత్రం వర్షం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పటికీ దాదాపు హైదరాబాద్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతోంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే ఇంకొక 2 రోజుల పాటు ఇటువంటి పరిస్థితులే కంటిన్యూ అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ చెబుతున్నమాట. జిహెచ్ఎంసీలో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందా అంటే కనుక ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం రేపు నార్మల్గానే ఉండే అవకాశం ఉంది, అండ్ ఎల్లుండి కూడా నార్మల్గానే ఉండే అవకాశం ఉంది. బట్ రిమెంబర్ 18వ తారీఖున మాత్రం కంప్లీట్ ఎల్లో అలర్ట్ ఉంది. 18వ తారీఖు మాత్రమే కాదు, 19వ తారీఖు 20వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ ఉంది. బట్ జిహెచ్ఎంసీ గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే జిహెచ్ఎంసీకి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇటు చార్మినార్ కావచ్చు, షేరిలింగంపల్లి కావచ్చు, లేకపోతే మూసాపేట్, యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, దాంతోపాటు మెహదీపట్నం, గోషామహల్, అంబర్పేట్, మలక్పేట్, ముషీదాబాద్, సికింద్రాబాద్, ఉప్పల్, అలాగే మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్, కుబ్దులాపూర్, గాజుల రామారం, ఇలా దాంతోపాటు ఇలా ఏ ప్రాంతాల గురించి మాట్లాడుకున్నా ఫలక్నామా కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, ఈ ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. మా దగ్గర వర్షం లేదు కానీ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం మరికొంతమంది. మా దగ్గర వర్షం లేదు బట్ ఇప్పుడే గాలి స్టార్ట్ అయిందంటూ కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మీ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేయండి.